టాలీవుడ్ పంచాయతీ చిరంజీవి దగ్గరకు చేరింది. ఆయన నివాసంలో ఫెడరేషన్ నాయకుల సమావేశం కొనసాగుతోంది. తమ డిమాండ్లను చిరంజీవి దృష్టికి తీసుకువెళ్తున్నారు. నిర్మాతల కండిషన్లను కూడా వివరిస్తున్నారు. దాదాపు 50 మంది సభ్యులు హాజరయ్యారు. ఇటు ఫిలిం ఛాంబర్లో నిర్మాతలు అత్యవసరంగా సమావేశమయ్యారు. ఛాంబర్ ప్రెసిడెంట్ తో పాటు అగ్ర నిర్మాతలు సమావేశంలో పాల్గొన్నారు. నిర్మాతల ప్రతిపాదనల్లో ఫ్లెక్సిబుల్ కాల్ షీట్స్ కీలకంగా మారాయి. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు చేస్తే తమకు అభ్యంతరం లేదంటున్నారు ఫెడరేషన్ సభ్యులు. నిర్మాతలు ప్రతిపాదించిన వేతన పెంపును కొద్దిగా మార్చి 20% ఇప్పుడిచ్చి ప్రతి ఏడాది 10% చొప్పున పెంచాలని కోరుతోంది ఫెడరేషన్. దీనిపై ఛాంబర్లో చర్చలు జరుపుతున్నారు నిర్మాతలు. టాలీవుడ్ పంచాయతీ చిరంజీవి దగ్గరకు చేరింది. ఆయన నివాసంలో ప్రస్తుతం ఫెడరేషన్ నాయకుల సమావేశం కొనసాగుతోంది. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి ఫణి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఫణి, సమావేశంలో ఏ అంశాలు కీలకంగా చర్చకొస్తున్నాయి? ఏం జరుగుతోంది? స్వాతి, ప్రస్తుతం నేను చిరంజీవి ఇంటి దగ్గర నుంచి మాట్లాడుతూ ఉన్నాను. ఇక్కడ ప్రస్తుతం ఫెడరేషన్కి సంబంధించిన దాదాపు ఒక 60 నుంచి 70 మంది తాలూకా సభ్యులందరూ కూడా ఈ మీటింగ్కి హాజరవడం జరిగింది. దాదాపు ఒక అరగంట నుంచి కూడా చిరంజీవితో వాళ్ళు చర్చలు జరుపుతూ ఉన్నారు. అంటే ముఖ్యంగా తమ తాలూకా ఇబ్బందుల్ని చిరంజీవి ముందు పెట్టడం అనేటువంటిది వీళ్ళ ముఖ్య ఉద్దేశంగా కనబడతా ఉంది. సో కాల్ షీట్ల వల్ల తాము ఎలాంటి ఇబ్బందులు పడతారు, అలాగే వేతనాలు ఏ రకంగా తమకు సరిపోవట్లేదు, ఈ డబుల్ భత్తాల గురించి ఏంటి, ఈ ప్రతి విషయాన్ని కూడా చిరంజీవి ముందు వీళ్ళు పెట్టబోతా ఉన్నారు. అయితే ఒక పక్క ఈ మీటింగ్ నడుస్తూనే ఉంది, మరో పక్క ఛాంబర్లోని ఒక అత్యవసర సమావేశం జరుగుతూ ఉంది. గిల్డ్ నిర్మాత అందరూ కూడా భరత్ భూషణ్, ఛాంబర్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్తో కలిసి ఒక అత్యవసర మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. అయితే దీని వెనుక ఉన్న కారణం మనకి తెలియవస్తుంది ఏంటంటే, ఆల్మోస్ట్ ఫెడరేషన్కి నిర్మాతలకి మధ్య ఒక అవగాహన కుదిరినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. సో దీన్ని వెంటనే ముగింపు పలకాలి అనేటువంటి ఇష్యూనే అక్కడ అత్యవసర చర్చలో ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది స్వాతి ప్రస్తుతానికైతే. అంటే ఈ 9 గంటల నుంచి ఉదయం రాత్రి 9 గంటల వరకు వర్క్ చేస్తే మాకు ఎలాంటి అభ్యంతరం లేదని ఫెడరేషన్ చెప్తోంది. అలాగే ఎవ్రీ ఇయర్ కూడా 10% పెంచాలి అనేది కూడా ఒక ప్రతిపాదనగా కనిపిస్తోంది. సో ఈ వీటన్నిటికీ ఒప్పుకునే అవకాశం కనిపిస్తోందా నిర్మాతల మండలి? జీవి మాల్లో చలో చలో కిలో కిలో ఆషాఢం కేజీ సేల్. అందం కేజీల్లో, సౌందర్యం టన్నుల్లో. జీవి మాల్లో చలో చలో కిలో కిలో ఆషాఢం కేజీ సేల్. ఎగ్జాక్ట్లీ. అంటే నిర్మాతలు ఏవైతే ఒక 4 ప్రతిపాదనలు ఫెడరేషన్ ముందు ఉంచడం జరిగిందో, సో ఆ 4 ప్రతిపాదనలో 2 ప్రతిపాదనలు ఆల్రెడీ వాళ్ళు యాక్సెప్ట్ చేసినవి. అంటే తమకు నచ్చిన వర్కర్స్తో పనిచేస్తాము అనడం కానీ, లేదా వర్కింగ్ రేషియో కానీ, ఇలాంటివి ఆల్రెడీ ఒప్పుకోవడం జరిగింది వాళ్ళు, కాకపోతే ఇంప్లిమెంట్ అవ్వలేదు. సో మిగతా ఏంటంటే ఈ ఫ్లెక్సిబుల్ కాల్ షీట్ 6 to 6 ఆర్ 9 to 9, ఇందులో కూడా 9 to 9 కాల్ షీట్ అనేటువంటిది ఏదైతే ఉందో 9 to 9 కాల్ షీట్లో పనిచేయడానికి తమకు ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్పి వాళ్ళు నిర్మాతలకు ఆల్రెడీ చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. సో అది వాళ్ళు ఇంకా బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు వెల్లడి చేస్తారు. సో మొత్తం అన్ని ప్రతిపాదనలు ఒప్పుకున్నట్టే అయింది. ఎందుకంటే 4వది అయినటువంటి ఆదివారాలు సంగతికి వస్తే అది వీళ్ళు తీసుకునే డెసిషన్ కాదు, ఐపెక్ తీసుకోవాల్సిన డెసిషన్. కాబట్టి వాళ్ళకి ఈ ప్రతిపాదన పంపుతాము, వాళ్ళు ఏం తీసుకుంటారో దాన్ని బట్టి అది క్యారీ చేస్తామని చెప్పేసి ఫెడరేషన్ నాయకులు చెప్తా ఉన్నారు. సో ఈ రకంగా చూసుకున్నట్లయితే మొత్తం వీళ్ళు అడిగిన దానికి, నిర్మాతలు అడిగిన దానికి ఫెడరేషన్ నాయకులు పూర్తిగా ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఫెడరేషన్ వాళ్ళు కూడా తమకు ఒకేసారి ముందు 20% పెంచి ఆ తర్వాత ఎవ్రీ ఇయర్ 10% చొప్పున పెంచినట్లయితే తమకు కొంచెం అనుకూలంగాను అన్ని రకాలుగా సహాయపడినట్టుగా ఉంటుందని చెప్పి నిర్మాతలతో అన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆ వేతనాల పెంపు ఏంటి, ఎలా అనేటువంటి దాని మీదే ఛాంబర్లో కూడా అత్యవసర మీటింగ్ నడుస్తూ ఉంది. దిల్ రాజు, భరత్ భూషణ్, అలాగే మైత్రి మూవీస్ నుంచి, అలాగే నాగవంశీ సితారా నుంచి అందరూ కూడా అక్కడ హాజరయ్యారు. ప్రస్తుతం
అక్కడ కూడా చాలా తీవ్రంగా చర్చలు జరుగుతున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా మరొక 2 గంటల్లో ఈ విషయం మీద పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం కూడా కనబడతా ఉంది స్వాతి. అంటే ఫనీ ఇప్పటికే 15 రోజులు దాటిపోయింది. 15 రోజుల నుంచి కూడా ఎలాంటి షూటింగ్స్ జరగని పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు చిరంజీవితో భేటీ తర్వాత నిర్మాతలు చర్చించుకున్న తర్వాత ఒక సానుకూల నిర్ణయం వచ్చే అవకాశం కనిపిస్తోందా? ఇంతకు ముందు చిరంజీవి కూడా అన్నారు ఒకరితో చర్చిస్తే తీరిపోయే సమస్య కాదు ఇది అని చెప్పి. సో ఫెడరేషన్ తో సమావేశమైన తర్వాత ఆయన మళ్ళీ ఎవరితోటైనా సంప్రదింపులు జరిగే అవకాశం కనిపిస్తోందా? డెఫినెట్గా అంటే ఇప్పుడు గడిచిన 15 రోజుల్లో ఒక 5 రోజుల పాటు షూటింగ్స్ జరిగిన మాట వాస్తవమే. మిగతా 10 రోజుల్లో కూడా ఎక్కడ కూడా షూటింగ్ జరగలేదనే చెప్పాలి. సో దీనివల్ల అటుపక్క నిర్మాతలు ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు చాలా కాస్ట్లీ సెట్స్ ఎరెక్ట్ చేయడం జరిగింది. ఆ సెట్లని అన్నీ కూడా నిరర్ధకంగా ఉండడం జరిగింది. సో వాటి తాలూకా రెంట్స్ పే చేసుకోవడం కానీ ఇలాంటి నిర్మాతలు కూడా చాలా హ్యూజ్ లాసెస్ ఫేస్ చేశారు. అట్ ద సేమ్ టైం కార్మికులకి కూడా ఎటువంటి సదుపాయాలు లేవనే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకి ఏ రోజు దినసరి వేతనం అనేటువంటిది ఏ రోజు వేతనం ఆ రోజు పని చేసుకుంటేనే వస్తుంది. ఒక జూనియర్ ఆర్టిస్ట్ కానీ లేకపోతే ఒక లైట్ బాయ్ కానీ ఒక కెమెరా అసిస్టెంట్ కానీ ఎవరైనా సరే. సో వీళ్ళందరికీ కూడా ఉపాధి అనేటువంటిది గత 10 రోజులుగా లేదు అనే చెప్పాలి. సో ఇరువైపు వర్గాలు కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాయి. సో డెఫినెట్గా ఈ వివాదానికి మ్యాక్సిమం ఈ రోజుతో ముగింపు పడే అవకాశమే మనకు కనబడతా ఉంది. చిరంజీవి కూడా ఇద్దరితోనూ చాలా క్లియర్గా మాట్లాడినట్టు తెలుస్తూ ఉంది. సో డెఫినెట్గా ఈ వివాదానికి ఒక ముగింపు పడే అవకాశం మనకి కనబడతా ఉంది స్వాతి. రైట్ ఫనీ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.